లవింగ్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అంట నేనైతే. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. మీన్స్ అ లాట్. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. గుడ్ Who's అయినా your బ్యాడ్ favorite అయినా. director? అబ్సల్యూట్లీ వరుణ్ ద రెడ్డి. ఈ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాక బికాజ్ ఒక అంటే బ్యాక్లాగ్స్ ఇప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే హీరోలకి అందరికీ అని చెప్పాను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది ఆ హీరోని. వీడు సినిమాలన్నీ పెద్ద ఏం ఉండవురా అనేటువంటి ఒక ముద్ర మన మీద పడిపోయి ఉంటుంది. ఆ ముద్ర 18 ఏళ్ల ముద్రని చెరపాలంటే ఎలాంటి బలమైనటువంటి వెపన్ ఉండాలి. అలాంటి ఒక బలమైనటువంటి వెపన్ వరుణ్ రెడ్డి. అమేజింగ్ డైరెక్టర్. చాలామంది చాలా విషయాలని సినిమాలో రెజోనేట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక ఇందాక వరుణ్ చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గురించి మేము వాడామనుకోండి, మేమంతటికి మేము వచ్చి చెప్పి అలాగా ప్రతిదీ అరటిపండు ఒలిచి చెప్పనక్కర్లేదు కొన్ని సినిమాల్లో. అలాంటి ఎన్నో మెటఫరికల్ డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, సౌండ్ డిజైన్ నుంచి, ఎడిటింగ్ నుంచి, డిఓపి పెట్టే ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి చోట చాలా థాట్తో చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ నేను ఒప్పుకుంటా, 100 మంది చూస్తే 40 మందికే ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, కానీ 100 మంది చూస్తే 100కి 100 మందికి సెకండ్ హాఫ్ నచ్చుతుంది. దాన్ని ప్రమోట్ చేయాలనేది ఒక బాధ్యత, అది ఒక క్రిటిక్గా. కానీ అది చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇమ్మీడియట్గా దీన్ని ట్రాష్ ఏ సినిమా అయినా, ఈ సినిమా ఆ సినిమా గురించి చెప్పట్లేదు, బట్ జనరల్లీ నేను ఎప్పుడు మాట్లాడను కాబట్టి, నేను ఒక క్రిటిక్ని కాబట్టి నాకు నచ్చకపోతే ఇప్పుడు అది నచ్చలేదని చెప్పడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ ఆ నచ్చని దాంట్లో కూడా ఏ